ఆలియా, అసలు నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావు? ఐ మీన్, నీ మీద నేరాన్ని పూర్ణిమ మీద వేశావు. ఓ మై గాడ్, ఈ ఐడియా ఎప్పుడొచ్చింది, ఎలా? తను ఒక అమ్మాయి ఎంత అందంగా అయితే ఉంటుందో అంత ఎక్కువగా మెదడుంటుంది తనకి. జనం ఎందుకంటారో తెలీదు, అందమైన అమ్మాయిలకి బుర్ర ఉండదని. నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది బుల్బుల్ మీద. ఐ హ్యాడ్ అన్ ఐడియా, అది తనకి నా మీద అనుమానం వచ్చిందని. దాంతో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ క్షణంలోనైనా నన్ను ఎక్స్పోజ్ చేయగలరని. యునో, ఆ కార్పొరేటర్ అయినా సరే ఎప్పుడో ఒకరోజు పట్టుబడాల్సిందే. ఇక ఎప్పుడైతే అన్నయ్య ఇంటికి వస్తాడో అప్పుడు ఆ బుల్బుల్ తప్పకుండా నన్ను ఇరికిస్తుంది, అలాగే నన్ను వేలెత్తి చూపిస్తుంది. అందుకే నేను ముందే నా డిఫెన్స్ రెడీ చేసుకున్నాను. ఎలాంటి టార్గెట్ కోసం వెతికానంటే, ఎవరైతే అందరికంటే వీక్ ఇంకా స్టూపిడా అని. మరి పూర్ణిమ కంటే బెటర్ ఇంకెవరూ ఉండరు కదా. అలాగే తెలుసా, ఆ రోజు మనిద్దరం బుల్బుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేనే మొత్తం అవన్నీ అక్కడ ప్లాన్ చేశాను. మిగిలిన వాళ్ళంతా ఏరి కనిపించడం లేదు. అక్క బావగారి కోసం ప్రార్థించడానికి గుడికి వెళ్లారు. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ డోంట్ మైండ్? మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? యా, థ్యాంక్స్. బ్రావో. అయితే ఆ ప్లానింగ్ అంతా నువ్వే చేశావు. నాట్ బ్యాడ్. బ్యూటీ విత్ బ్రెయిన్స్. అలాగే ఆ యూజ్లెస్ పూర్ణిమని చాలా బాగా ఉపయోగించుకున్నావు. ఎవరు ఊహించలేరు కూడా. అలాగే నీకు తెలుసా, ఇదంతా జరిగిన తర్వాత ఇక ఆ బుల్బుల్ నన్ను వేలెత్తి కూడా చూపించలేదు. నీకేమైంది? ఐ మీన్, ఇంతవరకు నువ్వు బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఇలా ముఖం ఎందుకు వెళ్లాడేశావు? ఆలియా, నేను అభి గురించి ఆలోచిస్తున్నాను. తను చాలా రోజుల నుంచి ప్రజ్ఞతో పాటు ఉన్నాడు. తను ప్రజ్ఞని కాపాడి అలాగే ఇంటికి తిరిగి తీసుకురావాలనుకున్నాడు. ఆలియా ఇలాంటి సిచ్యుయేషన్ లోనే ప్రేమ కలుగుతుంది కదా. ఐ థింక్ ఈ పాటికి ప్రేమ కలిగే ఉంటుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకెందుకు అలా అనిపిస్తుంది ఆలియా. తన ఇంటికి తిరిగి వచ్చినా అప్పుడు కూడా నేను తనని కోల్పోతానని. ఆలియా, నేను మా ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేను. నేను మా పేరెంట్స్కి ఏం చెప్పగలను చెప్పు? అది ఆలియా, మా మామ్ నాతో ముందే అందే, అభి ప్రజ్ఞకి ఎంత దగ్గర అవుతాడో నా పెళ్లి అంత కష్టమని. నెమ్మదిగా. ఎంతకాలం వేటకుక్కలా వీడెనక తిరగాలో తెలియడం లేదు. అసలు తిండికి గతి లేదు, నిద్రకు గతి లేదు. ఈ బాస్కి ఏమో ఫ్యామిలీ ఏమి లేదు, ఈయనకొచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ నాకేమో ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. నన్ను బాగా తలుచుకుంటూ ఉండుంటారు. ఇక్కడి నుంచి పారిపోతేనే మంచిదనిపిస్తుంది. ఏ రఘు, రఘు ఆగు. రఘు పారిపోతున్నాడు, పట్టుకోండి. ఎవరు ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వదలండి నన్ను, వదలండి నన్ను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.